తెలుగు భాషా అభివృద్ధి సార్వజనిక గ్రంథాలయం వారి 26వ వార్షికోత్సవం వేడుక ఎంతో ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవం మరియు తెలుగు భాషా కోవిదులు గిడుగు రామమూర్తి పంతులు గారి జయంతి అంటేనే తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మార్చి 2024 ఎస్ఎస్సి తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అలాగే గొప్ప వ్యాపారవేత్తలు, సంఘ సంస్కర్తలు అయిన డి రామరెడ్డి వీరు గ్రంథాలయానికి అందించిన పోటీ పరీక్ష పుస్తకాల సంచిక అధ్యయన కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ యొక్క ప్రారంభోత్సవం గౌరవ అతిథి ప్రముఖ వ్యాపారవేత్త గణేష్ బుధారం వీరి చేతుల మీదుగా ప్రారంభించారు. మరియు ఇదే కార్యక్రమంలో గ్రంథపాలైన రాధా సురేష్ ఎర్జల్ వీరి పుస్తకావిష్కరణ కూడా చేశారు. ఈవేళ వేదికపై గొప్ప వ్యాపారవేత్త గణేష్ బుధారం, ప్రభుత్వ ఉపాధ్యాయులు, పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ నుంచి వచ్చిన ఈర్ల సమ్మయ్య, కవి రచయిత గోదావరి ఖని నుంచి వచ్చిన జాగిరి యాదగిరి, బాల సాహిత్యకారులు బాలబంధువు గద్వాల సోమన్న, పద్మశాలి శిక్షణ సంస్థ అధ్యక్షులు అడ్వకేట్ శ్రీనివాస్ క్యాతం, సెక్రటరీ దశరథ్ గోప్ మరియు కోశాధికారి గోవర్ధన్ కమ్టం, అలాగే సంస్థ అధ్యక్షులు మల్లికార్జున్ కమ్టం, సంస్థ యొక్క బాలరాజు బొల్లి, తిప్పన్న గణేరి, పెంటన్న గడ్డం వీరి హాజరు ఉండెను. దీప ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత డి రామరెడ్డి వీరు అందించిన పోటీ పుస్తకాల సంచిక అధ్యయన కేంద్రం ప్రారంభోత్సవం ప్రముఖుల చేతుల మీదుగా చేయడం జరిగింది. వచ్చిన అతిథుల సన్మానం సంస్థ వారి పదాధికారుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. ఇదే ప్రసంగంలో మార్చి 2024 ఎస్ఎస్సి తెలుగు మాధ్యమంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం చేశారు. ఆ తర్వాత రాధా సురేష్ ఎర్జల్ వారి రాధా మధురిమలు మరియు బాలబంధువు గద్వాల సోమన్న వీరు లిఖించిన పాలబుగ్గల పూల మొగ్గలు మరియు కాంతి కిరణాలు అనే పుస్తకావిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ పెద్దలందరూ తెలుగు భాష అభివృద్ధి వార్షికోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలను తెలిపారు. ఈ సమయంలో కవి నరేంద్ర గుండేలి, కవి ఓగన్న దేవన్పల్లి, శ్రీనివాస్ గాలి, ఎల్లప్ప ఎల్ది, శ్రీహరి కూరాపాటి, పాత్రికేయులు శ్రీనివాస్ మౌనూర్, ఓంప్రకాష్ కమటం, పురుషోత్తం బుధారం, శ్రీనివాస్ ఎనగందుల్, శంకర్ చౌగులే, విజయ గూడూర్, విఠలరావు అంజన్గావ్కర్, సంస్థ పదాధికారులు, కార్యకర్తలు తదితరుల హాజరు ఉండెను. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా రేణుకా బుధారం వీరు ఉండగా వందన సమర్పణ భీమ్నాథ్ ప్రభాకర్ వీరు కోరారు. మొత్తానికి ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నెరవేరింది. ఈ కార్యక్రమంలో గద్వాల్ సోమన్న బాలబంధు వీరు సంస్థకు 55 పుస్తకాలను భేటీ ఇచ్చారు. ఎర్రని ముక్కు తిలకమ్మ, పచ్చని తనువు తిలకమ్మ, ఎగిరి ఎగిరి రావమ్మ, తెలిమిని నాకు పంచమ్మ, ఎగిరి ఎగిరి రావమ్మ, తెలిమిని నాకు పంచమ్మ, చెట్టు మీద తిలకమ్మ, కాయలు నాకు ఇవ్వమ్మ, చెట్టు మీద తిలకమ్మ, కాయలు నాకు ఇవ్వమ్మ,